సునీత ఏం చేస్తున్నావు? ఇగో పెయింట్ వేపిద్దామని అనుకుంటున్నాము. అందుకే ఇగో పెయింట్ ఆయన వస్తాడంట. ఇవన్నీ సర్దుతున్నాం. పొద్దున్న లేచి అన్ని మొత్తం ఇల్లంతా ఖాళీ చేసినట్టున్నావు కదా. మరి పెయింట్ వేసి అన్ని తీసేసి బయట పెట్టాలి కదా. ఇగో వెళ్తాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏం చేస్తాము, ఇంక ఏమి వంట ఏం చేయలేను. ఏమన్నా చేస్తారా లేదా మరి? టిఫిన్ పంపించాలా? ఏం కావాలి? ఇంట్లో ఏదో ఇగో ఇవేంది? నా కూతురి గాజులు, స్టిక్కర్స్ అవన్నీ ఇక ముక్కు పుడక అవన్నీ ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చినాం కదా. అన్ని బీరువాలో ఫుల్ అయిపోయినాయి. ఇంకే పైన పెట్టినాము. ఇప్పుడు అన్నీ తీపిచ్చిన. పెయింటింగ్ ఆయన వస్తాడంట. తొందరగా అన్ని తీసేసి బయట పెడితే తొందరగా వేసేసాడు కదా ఆయన. మస్తు రోజులు అయ్యాయన్నమాట పెయింటింగ్ వేయక. అందుకే పెయింటింగ్ వేస్తే ఒక పని అయిపోతుంది. ఇక జ్యువెలరీ ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో సర్దేసి పెట్టినాం అనుకో, మనకు ఫ్రీ అయితే తర్వాత పెయింటింగ్ వేసినాక మెల్లగా సర్దేసి గోడకు ఆ గోడ అసలు కట్ చేయించినాం అనమాట. దీన్ని పెయింటింగ్ వేయాలి. కొంచెం పెద్దగా అయింది కదా, గోడ తెప్పించేసినాము. కాబట్టి ఏం చేసామండి, పైసలతో ఉంది బాధ. ఇక ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అందుకే ఈ గుడి వరకు ఉండే. అందుకే మా ఆయనకు చెప్పి తిరుపతి ప్లానింగ్ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు దర్శనం ఇస్తాడో ఏమో. కాబట్టి మేమైతే పెయింటింగ్ వేసి ఏ గుడికైనా వెళ్ళొచ్చు కదా. తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. నా కొడుకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ మంచిగా పాస్ అయిపోయాడు. పిల్లలకు కూడా ఎక్కడ వెళ్ళలేము కదా. ఇంకే అక్కడ ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఈ లోపు అన్నీ మనము ఇంట్లో నీట్గా వేసుకుందామని మా ఆయనకి ఇది చెప్పిన. ఇగో ఇది మొన్న రీసెంట్గా చేయించాం 10 రోజుల కింద. ఇక వాటర్ కొట్టినాక పెయింటింగ్ వేయాలన్నారు వాళ్ళు. కాబట్టి పెయింటింగ్ అయితే వేస్తానికి వస్తుంది. ఇదంతా అసలుగా చేయించేసినాం. ఇప్పుడు వస్తుండ్రా? మనం డిమాండ్లో మా ఆయన ఇవన్నీ తీపిస్తుండ్రు. ఏం చేయాలి నాకేమో చేతన అయితే లేదు. ఎంత పని చేస్తాము. ఇంకా కిచెన్లు ఆనే ఉన్నాయి. నేనైతే చీర వేసుకొని సర్దుతా ఉన్నా. నా కొడుకేమో టిఫిన్ దేనికిపోయిండు. ఇక వాళ్ళ చూడండి ఎట్లుందో గోల గోల మొత్తం. ఇక ఇవన్నీ మొత్తం ఉంటే నాకు సగంకి సగం నిలిపి చేసిందే. ఇక వేడి అని ఉంది. చూడండి ఏం చేస్తాం, ఆడవాళ్ళకే కదా మనకు బాధ. ఇదంతా సర్దాలి. గందరగోళమా తీసినాము. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసి మొత్తం గల్లే పెట్టేస్తాం. ఇవన్నీ తీయము. ఇక కిచెన్ ఇంకా సర్దాలి. ఇవన్నీ తీయాలి. అంతా ఖాళీ చేయాలి. ఎప్పుడు చేస్తానో ఏమో. ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏమో తెలియదు. వాళ్ళు లేకపోతే ఎంత బాధ. మా అత్తమ్మ ఉంటేనేమో అన్నీ నేను బయట వేస్తే అన్నీ దోముతుండే, అన్నీ చేస్తుండే. ఇప్పుడు దోమే వాళ్ళు లేరు. నేను ఒక ఆమె చేసుకోవాలంటే చేయలేకపోతున్నా. ఇవన్నీ తీయాలి. ఎప్పుడు తీస్తానో ఏందో. ఏం చేయాలి, లేచి నుండి ఇదే పర్షాన. గల్లీ చూడండి, మా గల్లీ అయితే ఇంకా షాక్ అవుతారా. మూటలతో నిండిపోయి నా దాకా ఇంకా మొత్తం మూటలే, బట్టలు మూటలే, మొత్తం బట్టలే. అగో మొత్తం కట్టి పెట్టేసినాం బట్టలలో. వీడి ఆడ కట్టి పెట్టిన బట్టలు అయితే. దీంట్లో అయితే మొత్తం సర్దేసి బయట పెట్టేసిన. ఇవే ఉన్నాయి, కిచెన్లో ఉన్నాయి. అవి తీసి దోమాలి. ఆయన పెయింటింగ్ చేస్తుంటాడు. మనం క్లీనింగ్ మనం చేస్తూ ఉండాలి. ఇల్లు పని పెట్టుకుంటే అస్సలు కాదు. ఏం చేయాలి, దుమ్ము ఆ గోడ ములగొట్టినాం కదా. ఇగో ఇక్కే దుమ్ము చూసిదా. ఇవన్నీ ఉడికేస్తా. నీళ్ళు వస్తాయి ఈరోజు మాకు. ఇవన్నీ ఉడికేస్తా. 2-3 ఉంటేనే ఏదైనా పని అవుతుంది. మా పిల్లలేమో బ్యాగ్ తొందర తీ మళ్ళా పెట్టినాం. ఎట్లయినా దుమ్ము ఇటుకే దుమ్ము అండి. ఇంట్లో పని చేసి ఎట్లుంటుంది మొత్తం దుమ్ము. ఎప్పుడైతుందో ఏమో. మా ఆయన సర్దుకుంటారేమో. పాప మా ఆయన కూడా హెల్ప్ చేస్తుంది నాకైతే. పైన మూటలు పైన తీస్తా. చేయలేకపోతావా? చేయలేదు. ఫ్యాన్ తాగుతుంది కదా, ఫ్యాన్ బంద్ చేసి తీద్దాం. బంద్ చేయి. ఏం తీయాలి అర్థం కాదు. తీసుడేమో తీసేస్తాం కానీ సర్దేటప్పుడు ఇంకా తలకాయ నొప్పి. నా బిడ్డ సామ్రాజ్యం మొత్తం. ఓహో ఇవన్నీ ఇక కొమ్మలు ఇవన్నీ పెట్టుకుంది. ఇవన్నీ
ఎంత సర్దినా ఒడవదు చేయదు. ఆయనకి ఎక్కి తీస్తాను. ఆ చైర్ ఎక్కువ ఈ చైర్ తీసుకో. అంతదా? నా కూతురు ఇప్పుడు వచ్చింది. మా కూతురుకి వచ్చిన చీరలు అవన్నీ ఇవన్నీ హాఫ్ శారీస్ అనమాట. హాఫ్ శారీస్ అంతే. ఇక ఇది మా సంసారం. ఈరోజు అయ్యేటట్లేదు అసలే కదమ్మా. నా కూతురు నేను సర్ది అయితే వెళ్తాం. ఇవి ఇక్కడ అక్కడే ఉన్నాయి. ఫ్యాన్ బంద్ చేస్తే ఇంట్లో ఉండలేము అసలు. ఉబ్బరం. ఇవన్నీ బయట తీసుకోమ్మా. ఇవన్నీ తీసుకో. ఎంత సరిగా కాదు ఇవి. ఇవన్నీ ఇక్కడ సైడ్కి పెట్టేసి గ్లాసులు ఇవన్నీ ఫంక్షన్కే తెచ్చినాయనండి. గ్లాసులు అయితే మా ఆయన ఎక్కువ తెచ్చేసిండు. ఖరాబ్ అయ్యేది ఏం లేదు కదా. ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింకు ఏమైనా పనికి వస్తాయి. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా వండుకొని తినడానికి ఇసరాకులు ఒక్కటే లేవు, కానీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇగో ఇవన్నీ అన్ని ఫంక్షన్ చేసినాం కదా, ఇవన్నీ తీసుకొచ్చింది. మంచిగా దొరుకుతున్నాయి ఇప్పుడైతే. మనం ఏదన్నా వ్రతం చేయాలన్నా హల్దీ ఫంక్షన్ చేయడానికి ఏ చేసినా మంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మంచిగా వస్తున్నాయి. కటన్లా కట్టేసి ఫంక్షన్స్ చేసుకోవచ్చు కదా బావా. మంచిగా దొరుకుతున్నాయి కదా. అయితే పెట్టేస్తున్నాయి. బీర్వన్ అయితే మస్తు ఉన్నాయి. అందులో ఏం చేసేటప్పుడు ఎట్లయితుంది మరి తీస్తే పర్షన్ దాన్ని ఇప్పుడు ముట్టుకోము. పెళ్ళికి పెట్టిన పెళ్ళికి పెట్టింది బీర్వా అమ్మవారు ఇచ్చింది. నా కూతురు ఇది కొనుక్కుంది. ఏం పెట్టుకుంటలేదు. ఏం పెట్టడం మళ్ళా వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చిన మళ్ళీ యూజ్ చేయమంటారు మా ఆయన. కానీ అన్నీ ఉన్నాక ఎందుకు ట్యాబ్ కూడా ఇచ్చారు. వాటర్ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బెస్ట్. నా కూతురేమో వాటర్ నింపుకొని ఫ్రిడ్జ్లో పెడతాడు. ఫ్రిడ్జ్లో ఎలా పడుతుంది అండి అది? వాళ్ళిద్దరు అట్లా చేస్తారు. ఫ్రిడ్జ్లో పడుతుందా? చిన్న బాటిల్ పడుతుంది. ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయాలి. ఒక లీటర్ నీళ్ళు పడతాయి కదమ్మా. ఇంట్లోనే పెట్టాయి, వద్దులే. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జర చల్ల నీళ్ళు పోసుకొని పోనీకుంటుంది కదా కదా. ఫ్రిడ్జ్లో అంతా పట్టది పడుతుందా? ఇంట్లో పెట్టాయి. ఇప్పుడు మనకు అవసరం లేదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని పోదాం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం తినండి. కొంచెం తిన్నాక పని చేస్తే ఎనర్జీ వస్తుంది. లేకపోతే నేను ముందే పడిపోతా. మా ఆయన నేనైతే తింటాం. ఇప్పుడు మా పిల్లలు నా కొడుకు కూడా టిఫిన్ తెచ్చిండు. మళ్ళీ ఒక ఫుల్ వీడియో పెయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసినాక మళ్ళీ పెడతాం. హోమ్ టూర్ చేస్తాం. హోమ్ టూర్ కంపల్సరీ చేస్తాము. పెయింట్ వేసిన తర్వాత హోమ్ టూర్ కావాలంటే హోమ్ టూర్ అని కామెంట్ కూడా చేయండి ప్లీజ్. పళ్ళొంపునని ఉండవా? నా కొడుకు టిఫిన్ ఉంటే చాలు, పళ్ళు తోమడు చేయడు. ఏమంటే సోమనాడు పొద్దున్నే క్రికెట్ పోయిందండి. వద్దు నాని ఇంట్లో ఉండి మంచిగా తినంటే క్రికెట్ పోవాలమ్మా, మళ్ళీ కాలేజ్ పోతే ఆడనీకు ఉండదు కదా. ఇదేంటి నా డాడీ కానీ అని చూసానా. నాకేమో 2 బోండాలు తెమ్మన్నా అంటే తెచ్చిండు. నేనైతే తింటున్నా. తిన్నాక ఇవన్నీ క్లీనింగ్ పని చేయాలి. ఇక చాలు నాకు 2 వేయముందే. కొంచెం ఈ టిఫిన్ తిన్నాక అన్నం కూర ఉండే దగ్గర పెట్టిందనుకో ఎప్పటిదాకైనా కూర వస్తాయి కదా. సాయంత్రం వరకు రండి ఇంకా తిందాం ఇక. సరే ఫ్రెండ్స్, బాయ్.